నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. మనం ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు ఎవరైనా మనకు సహాయం చేస్తే ఆ సహాయం మనకు చాలా పెద్దదిగా అనిపిస్తుంది. అవకాశం వచ్చినప్పుడు మనకు సహాయం చేసిన వాళ్లకు తిరిగి మనం సహాయం చేస్తే ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. అటువంటి ఒక చక్కని కథను ఈ రోజు జాబిలమ్మ ద్వారా మనం వినేద్దామా? మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే బాలుడు ఉండేవాడు. అతనికి చదువు మీద ఎంతో మక్కువ. కానీ పేదరికం వలన స్కూల్ ఫీజులు, పుస్తకాల ఖర్చులకు తానే సంపాదించుకోవాల్సి వచ్చేది. ఎవరి ఇంట్లోనైనా చిన్న చిన్న పనులు చేసి కష్టపడుతూ చదువుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఉదయం పనులు చేసి ఆకలితో అలమటిస్తాడు. తినడానికి ఏమీ దొరకదు. తన శరీరం చాలా బలహీనంగా మారుతుంది. ఆకలిని భరించలేక కనీసం మంచినీళ్ళైనా తాగుదామని ఒక ఇంటి తలుపు కొడతాడు. లోపలి నుంచి ఒక చిన్న అమ్మాయి బయటకు వస్తుంది. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తూ, ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడుగుతుంది. రమేష్ వినమ్రంగా ఇలా అంటాడు, పాప, నాకు చాలా ఆకలిగా ఉంది. నీ దగ్గర ఒక గ్లాసు మంచినీళ్ళు ఉన్నాయా, ఇస్తావా అని అడుగుతాడు. ఆ అమ్మాయి కాసేపు ఆలోచిస్తుంది. బాలుని ముఖంలో నీరసం, అలసట, బాధ అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. అప్పుడు ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి నీళ్లకు బదులుగా ఒక గ్లాసుతో పాలు తీసుకువచ్చి ఇస్తుంది. రమేష్ ఆశ్చర్యపోతాడు. అయ్యో, నేను నీళ్లు కదా అడిగాను, నువ్వు పాలు ఇచ్చావేమిటి అంటాడు. ఆ అమ్మాయి నవ్వుతూ, మనిషి ఆకలితో అలమటిస్తుంటే జాలిని చూపడం మన ధర్మం కదా అని చెబుతుంది. రమేష్ ఆ పాల గ్లాసును తీసుకుని తృప్తిగా తాగుతాడు. గ్లాసు ఖాళీ చేసిన తర్వాత అతని హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఆకలితో ఉన్న నా మీద దయను చూపించి నా ఆకలిని తీర్చావు. నీ ఉపకారాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అంటాడు రమేష్ కృతజ్ఞతతో. కొంతకాలం గడుస్తుంది. ఆ అమ్మాయి పెద్దదవుతుంది. ఒకరోజు తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. స్థానిక వైద్యులు ఎవరూ ఆమెకు నయం చేయలేకపోతారు. చివరకు ఆమెను పట్టణంలోని ఒక పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్తారు. అక్కడ ఒక ప్రముఖమైన డాక్టర్ ఆమె చికిత్స బాధ్యత తీసుకుంటాడు. డాక్టర్ చాలా శ్రద్ధగా తన ప్రతిభతో చికిత్స చేసి ఆమెను తిరిగి ఆరోగ్యవంతురాల్ని చేస్తాడు. కుటుంబం మొత్తం ఆనందంతో డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతుంది. కానీ ఆ అమ్మాయి వైద్యానికి చాలా ఖర్చు అవుతుంది. ఆ డబ్బును ఎక్కడి నుంచి తేవాలో, ఎలా చెల్లించాలో అర్థం కాక కుటుంబ సభ్యులందరూ చాలా భయపడతారు. ఆ అమ్మాయి కూడా చాలా భయపడుతుంది. ఇంత ఖరీదైన ఆసుపత్రి ఖర్చులను ఎలా భరించాలి మేము అని ఎంతగానో బాధపడుతుంది. ఇక ఊళ్ళోని ఎకరం పొలం అమ్మి ఆ వైద్యానికైన ఖర్చులు కడదామని నిర్ణయించుకుంటారు. ఇంతలో నర్సు ఆసుపత్రి బిల్లులను తీసుకువచ్చి వాళ్ళ చేతిలో పెడుతుంది. ఇదేమిటి, మేము ఇంకా డబ్బులు కట్టకుండా ఆసుపత్రి బిల్లులు ఎలా ఇచ్చారు అని అడుగుతుంది ఆ అమ్మాయి. అప్పుడు నర్సు ఒక కాగితాన్ని ఆ అమ్మాయికి ఇస్తుంది. ఆ కాగితంలో ఈ ఖర్చు ఎన్నో సంవత్సరాల క్రితం ఒక గ్లాసు పాలతోనే చెల్లించబడింది అని రాసి ఉంటుంది. అది చదివి ఆ అమ్మాయి కళ్ళల్లో ఆనంద బాష్పాలు పొంగుతాయి. అప్పుడు ఆ అమ్మాయి తెలుసుకుంటుంది, తనకు చికిత్స చేసిన డాక్టర్ గారు తాను చిన్నప్పుడు సహాయం చేసిన ఆ పిల్లవాడే అని. చిన్నప్పుడు తాను చేసిన ఉపకారమే ఈ రోజున పరోపకారమై వైద్య ఖర్చుల రూపంలో తిరిగి వచ్చిందని ఆ అమ్మాయి ఎంతగానో సంతోషిస్తుంది. కుటుంబ సభ్యులందరూ డాక్టర్ గారికి కృతజ్ఞతలు మనసులోనే తెలుపుకుంటారు. మనము చేసే చిన్న మంచి పని కూడా వృధా కాదు. అది ఏదో ఒక రోజున పెద్ద ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. కాబట్టి ఎప్పుడు దయ, కరుణ, సహాయం చేయడంలో ఎప్పుడూ వెనకడుగు వేయకూడదు. ఏదైనా అవసరానికి ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు తప్పకుండా మన చేతనైన సహాయం మనం చేస్తూ ఉండాలి. ఆ ఉపకారమే మరొక రూపంలో మనకు సహాయమై తిరిగి మనకు వస్తుంది.